చూసారా, టైం 8:10 అయింది. సబ్స్క్రైబర్స్ 999 అయ్యారు. వెయిట్ చేస్తున్నాను 1000 ఎప్పుడు వద్దా అని. ఈవినింగ్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇది నేను ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది 999 అయ్యి. అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. మన షార్ట్ కూడా లైవ్ అయింది కదా 6 o'clockకి. కంపల్సరీ నాకు షార్ట్స్ టైంలోనే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చారు. సో ఇప్పుడు వస్తారని ఆశగా వెయిట్ చేస్తున్నాను. చూద్దాం ఎప్పుడు వస్తారనేది. వెయిటింగ్ 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 వెయిటింగ్. కమ్ ఆన్. Thank you. Well done for 1000 subscribers. Congratulations, mommy. Thank you, Teddy. Okay, let's try. Hold up right. Rotate this way. This way, this. సరికొట్లా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. నేను దీనికి ఎలా థ్యాంక్ యూ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. ఇలానే మీ ఇంటమ్మాయిలా నన్ను బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఫర్ యువర్ ఎంటైర్ సపోర్ట్ ఇన్ మై జర్నీ ఫర్ దిస్ 1000 సబ్స్క్రైబర్స్. అండ్ రితు పాప, ఐ లవ్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. సో మీరు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ హ్యాపీనెస్ అంతా మీ వల్లే. నేను నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ ఆల్. ప్లీజ్ నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మనం ఇంకా మంచి మంచి సెలబ్రేషన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా 10K 50K 1 lakh ఇంకా సో మెనీ సెలబ్రేషన్స్. ప్లీజ్ నా వాయిస్లో మీకు నా హ్యాపీనెస్ అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో మరి ఈరోజు ఇదైతే ట్యూస్డే ఈవినింగ్ జరిగింది. టైం కూడా చెప్పాను కదా నేను 8 o'clockకి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే ఫుల్ డే బ్లాగ్. మండే నా ఫుల్ డే క్లీనింగ్, ఆర్గనైజింగ్, ఎవ్రీథింగ్. నేను రోజంతా ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ముందు వీడియోలో మీరు నా సండే ఈవినింగ్ నుంచి మండే పోలిపాడ్యం పూజ వరకు చూశారు కదా. చెప్పానుగా ఆ రోజు నుంచి స్కూల్స్ అండ్ ఆఫీసెస్ అన్నీ రెజ్యూమ్ అయ్యాయి కాబట్టి మండే మొత్తం నా రొటీన్ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను బిజీగా లంచ్ బాక్స్ ప్రిపరేషన్లో అయితే ఉన్నాను. ముందుగా ఈరోజు నేను నిన్న వెజిటబుల్స్ ఆర్గనైజ్ చేసేప్పుడు చెప్పాను కదా పాలకూర ఫ్రై చేయాలని డిసైడ్ అయ్యి పాలకూర అయితే కట్ చేసుకొని ఇక్కడైతే పాలకూర ఫ్రై చేసుకుంటూ సైమల్టేనియస్గా రోటీ కోసం పిండి కూడా కలుపుకోవడానికి రెడీ చేశాను. ఇద్దరు సేమ్ తీసుకెళ్తానని చెప్పారు. నన్ను కాస్త ఫ్రీ చేశారనే చెప్పాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిపీ ఉంటే ఎలా అయినా కొంచెం టైం పడుతుంది కదా. ఈరోజు అందరం రోటీ సబ్జీ అయితే తినాలని డిసైడ్ అయిపోయాం. సో పాలక్ ఫ్రై చేసి చపాతీ అయితే చేసేయడానికి పిండి కలిపేస్తున్నాను. అండ్ సేమ్ టైం మా హస్బెండ్ కోసం బ్రేక్ఫాస్ట్, ఆయనకి నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి కదా. పాప అయితే చాకోస్ తినేసి వెళ్ళింది. మా కోసం రాగి జావా అండ్ ఫ్రూట్స్ యాజ్ యూజువల్. సో రాగి జావా ప్రిపరేషన్లోనే ఉన్నాను నేను ఇక్కడ. అది కూడా అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ రెడీ చేయాలి. ఫ్రై కాబట్టి ఫ్రై ముందే చేసేసి రెడీ చేసి పాపనైతే పంపించేశాను. ఫ్రై అండ్ చపాతీ ఇచ్చేసి. అండ్ మా కోసం అయితే ఇంకా సపరేట్ తన కోసం చపాతీ చేస్తే చాలు కదా. టిఫిన్ మామూలుగా రోటీ అయితే చేసి ఇచ్చేస్తాను. మళ్ళీ సపరేట్గా ఎవరికి వాళ్ళకే చేయాలి కదా చపాతీ. కర్రీ మాత్రం అందరికీ కామన్గా వండేశాను. అది ఇంకా నేను రాగి జావ ఎలా చేస్తానో మీకు చాలాసార్లు చూపెట్టాను. సరిపడా వాటర్ అయితే తీసుకొని మేము ఏ కప్లో అయితే తాగుతామో ఆ కప్లోనే మెజర్మెంట్ తీసుకుంటాను. నాకు కూడా వామ్గా తాగడం ఇష్టం కాబట్టి ఎవరిది వాళ్ళకి సపరేట్గా చేస్తాను. అండ్ ఇక్కడ మాటల్లో పాలకూర రెసిపీ మిస్ అయిపోయింది కదా. ఏం లేదు, ఇవాళ పోలిపాడ్యం పూజ చేసుకున్నాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేకుండా సింపుల్ సాదా సీదా పాలక్ ఫ్రై అయితే చేశాను. ముందుగా ఆయిల్ తీసుకొని పోపు దినుసులన్నీ యాడ్ చేసేసుకొని దానిలో అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూర వేసేసుకోవడమే. ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేస్తే బోల్డ్ అని వాటర్ వస్తాయి. ఆ వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. ఎప్పుడన్నా మీరు ఆకుకూర ఫ్రైలో పచ్చిమిర్చి వేసినా వేయకపోయినా ఎండుమిరపకాయ మాత్రం వేయడం అస్సలు మర్చిపోకండి. ఎండుమిరపకాయతో ఒక మంచి టేస్ట్ వస్తుంది ఆకుకూరల ఫ్రైకి. సో మిస్ అవ్వకుండా వేసేసుకోండి. ఇక్కడైతే అలా సింపుల్గా నా ఫ్రై రెడీ అయిపోయింది.
ఫస్ట్ ప్యాన్లో వేసినప్పుడు చూసారు కదా ఓవర్ఫ్లో అయిపోద్దేమో అన్నట్టుంది. ఇప్పుడు చూసారా ఎంత కర్రీ అయిందో. ఇది ఆల్మోస్ట్ 1/2 kg కన్నా పైనే పాలకూర. అయినా ఇంత కొంచెం వచ్చింది. ఇంత కొంచెం వచ్చినా పర్లేదు, ఎక్కువ రైస్లో కలుస్తుంది. రైస్ తినే వాళ్ళకి, రోటీలోకి కూడా అంతే. దీనిలో నేను వెల్లుల్లి కారం వేసి చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంకెప్పుడైనా ఉల్లి వెల్లుల్లి తినే రోజుల్లో షేర్ చేస్తానులేండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసి చక్కగా చపాతీ అయితే చేసేస్తున్నాను. చెప్పాను కదా నాకు పర్ఫెక్ట్ రౌండ్ చపాతీస్ అంత బాగా రావు. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఒక్కోసారి ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్స్ కూడా వస్తాయి. బట్ చపాతీ షేప్ ఎలా ఉందనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మెత్తగా ఉందనేది ఇంపార్టెంట్. లంచ్ బాక్స్లో కూడా అవి ఇలా వాళ్ళు పట్టుకొని పీక్కునేలా కాకుండా చక్కగా చేతితో తుంపితే తునిగితే చాలు. అదొక్కటే నేను అనుకుంటాను. ఇలా చపాతీ కూడా చేసేసాను. అండ్ తన కోసం బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసేసాను. చూసేయండి, ఇది మా బ్రేక్ఫాస్ట్ ప్లేట్. రాగి జావా, బేర్ ఫ్రూట్ అండ్ ఆరెంజెస్, పొద్దున్నే కావాల్సినంత విటమిన్ సి. అండ్ ఇదైతే లంచ్ బాక్స్, పెరుగు అవన్నీ. ఇంకా అలా తన ఆఫీస్కి వెళ్ళిపోయినాక ముందైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఆ పూజ చేసుకున్న డ్రెస్ తీసేసి పక్కన పెట్టేశాను. ఇంకా నార్మల్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వాషింగ్ మిషన్ పని ఇవన్నీ మనకు ఉండేవి కదా. అందరు హోమ్ మేకర్స్కి రోజు ఎంత చేసినా తరగని పని, చేస్తున్నా వస్తూ ఉండే పని. మండే బిజీ గజిబిజీ. ఆఫ్టర్ వీకెండ్ తర్వాత పని చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. నన్ను నేను ఎంతలా మోటివేట్ చేసుకుంటానంటే ముందు సండే ఈవినింగ్ నుంచే నేను చెప్పుకుంటూ ఉంటాను, ఓకే అమ్మా ఇంక వీకెండ్ అయిపోయింది, రేపటి నుంచి స్టార్ట్ అయిపోద్ది, నువ్వు అన్నీ చేసేసుకోవాలి, సో బీ ప్రిపేర్డ్ అన్నట్టు ప్రిపేర్ చేసుకొని ఉంటాను. ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసిన తర్వాత అది అయ్యేలోపు ఫస్ట్ అయితే బెడ్రూమ్ సెట్ చేసేస్తాను, తర్వాత కిచెన్ క్లీన్ చేసేస్తాను. అండ్ మీరు ఇప్పటివరకు నా వీడియోస్లో ఎప్పుడు నా ఈవినింగ్ రొటీన్ మీకు చూపించలేదు కదా. మార్నింగ్ చూపించాను, మా వాళ్ళ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళాక చూపెట్టాను, నైట్ క్లీనింగ్ చూపెట్టాను, ఈవినింగ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు స్పెషల్గా ఈవినింగ్ రొటీన్ ఎందుకు రికార్డ్ చేశానంటే ఇప్పుడు వింటర్స్ వచ్చేసాయి కదా, డేస్ చాలా షార్ట్ అయిపోయాయి, నైట్ చాలాసేపు ఉంటుంది. నైట్ ఉన్నందుకు ఎక్కువసేపు పడుకోగలమా అంటే అలా పడుకోవడం కుదరదులేండి మనకున్న పనులకి. సో ఈవినింగ్ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి ప్రొడక్టివ్గా, ఎందుకంటే త్వరగా చీకటి అయిపోతే మనకు చాలా లేట్ అయినట్టు అనిపిస్తుంది. మోరోవర్ వింటర్స్లో చాలా లేజీగా ఉంటుంది కాబట్టి ఆ లేజీ డేని మేనేజ్ చేస్తూ మన రొటీన్ వర్క్స్ డిస్టర్బ్ అవ్వకుండా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో చూపించడంలో ఉద్దేశం. సో మీకు కూడా నా టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చితే చక్కగా ఫాలో అయిపోండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చూసేయచ్చు. చూసినప్పుడు మాత్రం తప్పకుండా లైక్ చేయాలి. అండ్ కామెంట్ మాత్రం అస్సలు చేయట్లేదు. మీరు కామెంట్స్, లైక్స్ చేస్తే మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు నా ఈ హ్యాపీనెస్కి అంతటికీ మీరే కారణం. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు నాకు మీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ప్రస్తుతానికి ఇక్కడి వరకు రీచ్ అవ్వగలిగాను. ఇంకా మెనీ మోర్ టు కమ్ కాబట్టి మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంక ఇలా అయితే ఆ బెడ్రూమ్ సెట్ చేసేసరికి వాషింగ్ మిషన్ అయితే అయిపోతే ఇంకా దాన్ని బట్టలు అయితే ఆరబెట్టేయాలి కదా, అవి ఆరబెట్టేస్తున్నాను. పెద్దవి ప్యాంట్స్ అలాంటివి వింటర్ వేర్ కొంచెం హెవీగా ఉంటాయి కదా, అవి స్టాండ్లో వేస్తే ఆరవు కాబట్టి వాటి వరకు తీగల మీద వేసేసి టీషర్ట్స్ లాంటివి ఇవన్నీ స్టాండ్ మీద అయితే ఆరేస్తున్నాను. కిచెన్ క్లీనింగ్ పెద్దగా లేదులేండి, ఎందుకంటే ఈరోజు ఒకటే కర్రీ చేశాను కదా, దానివల్ల చేస్తూ ఉన్నప్పుడే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. అండ్ గిన్నెలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి, సో అవి క్విక్గా కానిచ్చేసాను అనమాట. ఇంకా మీ డేస్ ఎలా గడుస్తున్నాయి, మీరు కార్తీక మాసం అంతా చేసుకున్నారా లేదా అనేది నాతో చెప్పండి. నేనైతే పెళ్ళయ్యాక దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇయర్ ఏంటో తెలుసా, మొత్తం నేను ఒక్క స్పెషల్ డే కూడా మిస్ అవ్వకుండా కార్తీక మాసంలో అన్ని డేస్ పూజ చేసుకున్నాను. సో ఏదో ఒక మండే కన్నా అడ్డైతే వచ్చేస్తూ ఉండేది, బట్ ఈసారి అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అంత స్మూత్గా నడిచిపోయింది. సో అక్కడి నుంచే నాకు మంచి పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యాయి అనిపించింది. పోలిపాడ్యం అయిందో లేదో నెక్స్ట్ డేనే ఇలా 1K సబ్స్క్రైబర్స్ అవ్వడం ఇంకా పాజిటివ్గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ టుడే. మీకు నా వాయిస్లోనే అర్థమైపోద్ది.
సో అలా చాలా హ్యాపీగా అనిపించింది. ఏ ఇయర్ ఇలా జరగలేదు. ఎవ్రీ టైం ఏదో ఒక మండే అన్న స్కిప్ అయిపోద్ది. సరే పౌర్ణమి చేసుకున్నాం కదా అన్నట్టు సరిపోయేది. పోలిపాడ్యమి మిస్ అయిన డేస్ కూడా ఉన్నాయి. సో అదనమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, నన్ను ఎలాంటి వీడియోస్ చేయమంటారు, ఎనీ సజెషన్స్ ఏమన్నా ఉన్నా సరే మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ డ్రాప్ చేసేయండి. మీరు ఇక్కడ కనుక కామెంట్ చేయలేకపోయినా, మీరు నాతో ఏమన్నా పర్సనల్గా మాట్లాడాలనుకున్నా, మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. అండ్ బట్టలు ఫ్రీగా మంచిగా ప్లేస్ ఉండి చక్కగా తీగలు కట్టి ఆరేస్తే ఎంత ఈజీగా ఉంటుందో, ఈ స్టాండ్ మీద వేయడం అంత టఫ్గా అనిపిస్తుంది నాకు. ఏదైనా సర్ది వేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఫ్రీగా పని చేసుకుంటూ వెళ్ళిపోతే బాగా అనిపిస్తుంది కానీ, అండ్ ఇరుకు బాల్కనీల్లో కొంచెం లిమిటెడ్ ప్లేస్లో నాలాగా మేనేజ్ చేసుకోవడానికి బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మిమ్మల్ని అడగడం మర్చిపోయాను, మీలో ఎవరెవరు వనభోజనాలకు వెళ్ళారు, కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళే అలవాటు ఎవరెవరికి ఉంది? ఆఫ్కోర్స్ మీరందరూ కూడా సిటీస్లో బిజీగా ఉండుంటారులేండి. స్టిల్ ఎవరైనా ఊర్లో ఉండి వనభోజనాలకు వెళ్తే ఎక్కడికి వెళ్ళారో నాతో చెప్పేయండి. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకున్నాను కదా, అవన్నీ మళ్ళీ క్లియర్ చేయాలి కదా. శివయ్య ఫోటో అవన్నీ తీసుకొచ్చి అయితే బయట పెట్టాం కదా. మళ్ళీ నేను చక్కగా కాళ్ళు చేతులు అవన్నీ ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ దేవుడి సామాన్ అన్నీ తీస్తున్నాను. ఇక్కడ పెట్టినవన్నీ ఈ వాటర్ వచ్చేసి నేను జస్ట్ మొక్కలకు పోసేస్తాను. అండ్ గౌరమ్మను కూడా అంతే, నేను ఏదన్నా మొక్కలో పెట్టేసి దానిపైనుంచి వాటర్ పోసేస్తాను. కొంతమంది ఫేస్కి అప్లై చేసుకుంటారంట, నాకు తెలీదు. బట్ మేమైతే ఎప్పుడు పచ్చని చెట్లు పెట్టేయడం అలానే చేస్తాం. లేకపోతే నేను ఒక్కొక్కసారి వాటర్లో నిమజ్జనంలా చేసేసి ఆ వాటర్ మళ్ళీ చెట్లకి వేసేస్తాను. ఏదైనా సేమే కదా, పసుపు ముద్దే కదా. సో అలా ఇక్కడైతే ఇంక ఈవినింగ్ చెప్పాను కదా ప్రీపోన్ చేసుకున్నానని 1 అవర్కి. ఈవినింగ్ రోజు నేను కంపల్సరీ ఇల్లు అయితే ఊడ్చేస్తాను. మాప్ అయితే పెట్టనులేండి ఈవినింగ్ టైంలో, మార్నింగే పెడతాను కాబట్టి నీట్గా ఉంటుంది. ఈవినింగ్ జస్ట్ ఇలా ఒకసారి ఊడ్చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్నానం చేసేసి అప్పుడైతే ఈవినింగ్ దీపారాధన చేసుకుంటాను. ఇంక ఇప్పుడు అరౌండ్ టైం 4 o'clock అయింది. ఇంతకుముందు ఇవన్నీ నేను 5కి స్టార్ట్ చేసేదాన్ని, చెప్పా కదా 1 hour ప్రీపోన్ చేసుకున్నానని. అలా 4 o'clockకి ముందైతే ఇల్లంతా ఊడ్చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మా పాప 6 o'clockకి స్కేటింగ్కి వెళ్ళాలి కదా. సో తన కోసం పాలు అండ్ నా కోసం మంచి అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను. మార్నింగ్ ఎప్పుడో 3:30కి లేచాను కదా. ఈరోజు ఇన్ని పనుల మీద అసలు కొంచెం సేపు కూడా నాకు పడుకోవడానికి కుదరలేదు, పనులు చాలా ఉన్నాయి. మామూలుగానే మండే అసలు టైం ఉండదు, బిజీగా ఉంటుంది. ఇంకా అలా నేనైతే టీ పెట్టేసి కిచెన్లో ఉన్నా. మా పాప అయితే ఇక్కడ చక్కగా తను చదువుకుంటుంది ఈవినింగ్ టైంలో. ఇప్పుడే కదా టైం ఉండేది. ఏం చేస్తున్నావు తల్లి? చదువుకుంటున్నాను, రేపు నాకు ఎగ్జిట్ కార్డ్ ఉంది. ఓ హిందీ, ఓకే, క్యారీ ఆన్. సో ఇంకా తనైతే ఆ పనిలో ఉంది. పాలు కాగే వరకు, టీ మరిగే వరకు మనం ఖాళీయే కదా, ఖాళీ టైం వేస్ట్ చేయడం ఎందుకు. ఇంకెలాగో కార్తీక మాసం అయిపోయింది, మనకి మట్టి ప్రమిదలతో పని ఉండదు. డైలీ దీపారాధనకి ఇత్తడి లేకపోతే వెండి యూస్ చేస్తాం కాబట్టి వీటినైతే నేను నీట్గా క్లీన్ చేసేసుకొని లోపల పెట్టేసుకుంటాను. మొన్న మీకు చెప్పాను కదా, అలానే కొంచెం చింతపండు, కొంచెం డిష్ వాష్ లిక్విడ్ అయితే వేసి హాట్ వాటర్ పోసేసి పెట్టేశాను ఒక 1/2 hour ముందు. అది నేను ఎలాగో చూపెట్టాను కదా అన్నట్టు ఇక్కడ క్లిప్ తీయలేదు. తర్వాత వీటిని ఇలా స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసేసుకోవడమే. ఆల్రెడీ మన హాట్ వాటర్లో వేసినప్పుడే జిడ్డంతా వదిలిపోయి నీట్గా ఉంటుంది. నేను అప్పటికప్పుడు యూసేజ్కి ఒక్కొక్కసారి కడిగేస్తాను డైరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే ఇంకా 1 year వరకు వీటితో పని ఉండదు కాబట్టి ఇలా ఒకసారి చక్కగా స్క్రబ్బర్తో క్లీన్ చేసేసి వాటిని అయితే డ్రై అవ్వడానికి బాస్కెట్లో పెట్టేస్తాను. డ్రై అయిన తర్వాత వీటిని నేను ఎక్కడ ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడైతే ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ పనులన్నీ ఎప్పటికప్పుడు మనం అయిపోగానే చేసేసుకుంటే చక్కగా అయిపోద్ది, మనకు అడ్డుగా ఉండదు. ఈ ప్రమిదలు అనేవి మనం రెగ్యులర్గా యూస్ చేయం కాబట్టి ఇవి మనకి ప్లేస్ ఆక్యుపైయింగ్ థింగ్ అనే చెప్తాను నేను. కాబట్టి వాటిని ఆ పని అయిపోగానే క్లీన్ చేసేసుకొని వాటి ప్లేస్లో వాటిని పెట్టేస్తే ఇల్లు ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనం స్పెషల్గా ఏం ఆర్గనైజ్ చేయక్కర్లేదండి. ఇలాంటి పనులన్నీ ఎప్పటికప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా చేసుకుంటే చాలు, ఇల్లంతా మెస్సీగా లేకుండా ఉంటుంది. ఇంక ఇక్కడైతే నాకు టీ మరిగిపోయినాయి, తన పాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ నేనైతే తన కోసం ప్రోటీన్ పౌడర్ అయితే వేసి పాలు కలిపేస్తున్నాను. నేను ఇంతకుముందు అంటే కొంచెం చిన్నగా ఉన్నప్పుడు వరకు తన కోసం హార్లిక్స్, బోర్న్విటా అలాంటివి యూస్ చేసేదాన్ని. ఇప్పుడైతే లిటిల్ జాయ్స్ నుంచి ప్రోటీన్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను.
వీళ్ళైతే ఇందులో న్యాచురల్ స్వీట్నెస్ కోసం డేట్స్ యూస్ చేస్తారు, అందుకోసమే. హలో మేమైతే ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి స్కేటింగ్కి వచ్చేసాం, కిందకి వచ్చేసాం, వెళ్తున్నాం ఇంటికి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఆల్మోస్ట్ లైటింగ్ చూసరికి ఎలా ఉందో అలా అది పరిస్థితి. ఈవినింగ్ 6 అయింది, చూస్తే అంత డార్క్ అయిపోయింది అసలు. వింటర్ వైబ్ స్టార్టెడ్. సో ఈవెన్ డ్రాప్ చేసేసి నేను వెళ్ళి ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటాను. ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాయ్. ఇంకా అలా తనైతే డ్రాప్ చేసి వచ్చేసాను. పూజ అదంతా ఇంకేం రికార్డ్ చేయలేదులేండి. ఇంక ఇక్కడ నేను మీకు ఒక సింపుల్ అండ్ ఇన్స్టెంట్ చట్నీ చూపిస్తాను. ఇది ఇడ్లీ దోశకి చాలా బాగుంటుంది. మన దగ్గర టైం లేదు పల్లీలు వేపడానికి కూడా అని అనుకున్నప్పుడు ఇలా కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ చేసుకోండి. ఇన్స్టెంట్ అండ్ చాలా బాగుంటుంది. ఏవి ఫ్రై చేయక్కర్లేదు, అయినా సరే పచ్చివాసన ఏం రాదు, బాగుంటుంది. సో నేను మీరు చూసినట్లయితే జార్లో డైరెక్ట్ గ్రీన్ చిల్లీస్ తీసేసుకున్నాను. అండ్ మార్నింగ్ కొబ్బరికాయ కొట్టాను కదా, ఆ ఫ్రెష్ కోకోనట్ అయితే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మీరు వేయించిన శనగపప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, అవైతే వేసుకోండి. ఇక్కడ నేను ట్రైపాడ్కి కెమెరా పెట్టాను కానీ అదేంటో సరిగ్గా సెట్ అవ్వలేదు, సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి. రెసిపీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అందులో ఒక వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. తర్వాత దీనికి తడకా పెట్టేసుకుంటే యమ్మీ ఇన్స్టెంట్ చట్నీ 2 మినిట్స్లో రెడీ అయిపోద్ది. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. అండ్ మొన్న మీతో చెప్పాను కదా, నేను నార్మల్ ఇడ్లీ పిండితోనే రాగి ఇడ్లీ వేస్తానని. ఆ రోజు కలపడం చూపించలేదు కదా, ఈరోజు చూపిద్దాం అనిపించింది, అందుకే మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ నాకు మా హస్బెండ్కి ఇడ్లీ కోసం ఎంత బ్యాటర్ కావాలో అంత అయితే తీసుకున్నాను. దానిలో ఒక 2 స్పూన్స్ రాగి పిండి అయితే వేసుకున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని వాటర్ అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మీరైతే ఇడ్లీ పెట్టేసుకోవడమే. చాలా బాగా వస్తుంది. నార్మల్ ఇడ్లీ పిండితో కూడా ఇలా హెల్దీ ఇడ్లీ చేసుకోవచ్చు. లేదు మేము డైరెక్ట్ రాగులతో వేసుకుంటాం అంటే మీరు 1 కప్పు రాగులకి 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు ఇడ్లీ రవ్వ వేసుకుంటే మంచిగా ఫ్లఫీ రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడైతే నేను మీకు చూపిస్తాను మా ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చిందనేది. నేను అలా సపరేట్గా వేయగలిగిన రోజు వేస్తాను. నా దగ్గర ఇప్పుడు ప్రీమిక్స్ చేసి పెట్టేశాను కదా, సపరేట్గా రాగులు లేవు, అందుకని మీకు చూపెట్టలేకపోతున్నాను. నెక్స్ట్ మంత్ గ్రాసరీలో నేను రాగులు తీసుకొచ్చి రాగి ఇడ్లీ ఎలా వస్తుందో కూడా ఒకసారి వేసి చూపిస్తాను. చూసారా ఎంత మెత్తగా ఉందో. ఇక్కడైతే ఇన్స్టెంట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. మీరు ఈ చట్నీ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. కంపల్సరీ 100% ఎటువంటి పచ్చివాసన లేకుండా టేస్టీగా ఉంటుంది, నాది గ్యారంటీ. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే పెట్టించేసాను, నా కోసం కూడా ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ కింద ప్లేట్లో మాత్రం మా పాప కోసం ప్లెయిన్ ఇడ్లీ వేశాను. తను రాగి దోశ అయితే తింటుంది కానీ ఇడ్లీ ఎందుకో పెట్టలేకపోతున్నాను. నేను అలవాటు చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూనే ఉంటాను, బట్ కొన్ని థింగ్స్కి అసలు ఒప్పదు. ఇంకా అలాంటి వాటికి మనం ఏం చేయలేం, వదిలేయడమే. ఇంక ఇలా మా డే రోజు మజ్జిగతోనే ఎండ్ అవుద్దని మీకు నేను చాలాసార్లు చెప్పాను కదా. ఇక్కడైతే నేను ఇంకా మజ్జిగ చేసేస్తున్నాను. ఈ మజ్జిగ తాగేస్తే మా హస్బెండ్ పాప పడుకోవడానికి వెళ్ళిపోతారు. నేను మిగతా ఫైనల్ క్లీనప్ అంతా చేసేసుకొని అప్పుడు వెళ్తాను. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా దగ్గర వింటర్ స్టార్ట్ అయింది కాబట్టి పెరుగు తోడుకోవడం అనే క్వశ్చనే ఉండదు. చాలా టైప్స్ నేను ట్రై చేశాను, పాలు పాడైపోతున్నాయి తప్ప పెరుగు అవ్వట్లేదు. సరే ఎందుకులే రిస్క్ అని ఒక పాల ప్యాకెటే తగ్గించేసి కంట్రీ డిలైట్లో పెరిగే తెప్పిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అంతే, డిసెంబర్ జనవరిలో. మళ్ళీ ఫిబ్రవరి నుంచి సెట్ అయిపోద్ది. అప్పుడు కొంచెం మీరు అవెన్లో హాట్ ప్యాక్లో అలా పెడితే అప్పుడు తోడుకుపోతుంది బాగానే. ఇలా అయితే సింపుల్గా విస్కర్తో మజ్జిగ చేసేసుకొని తాగేస్తే కడుపులో చల్లగా హాయిగా ఉంటుంది. వింటర్ అయినా ఏమైనా సరే మాకు గనక మజ్జిగ తాగపోతే వేడి చేసేసింది అన్న ఫీలింగ్ నాకు, మా హస్బెండ్కి. నాకే కాదులేండి, మా ఫ్యామిలీలో అందరికీ అంతే. ఈవెన్ మా మావయ్య గారు కూడా అంతే. ఎంత చల్లగా ఉన్నా సరే మజ్జిగ లేకపోతే అస్సలు, పెరుగు మజ్జిగ లేనిదే మా డేనే ఎండ్ అవ్వదు. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మీ కిచెన్ సింక్లోంచి ఎప్పుడు స్మెల్ రాకూడదు అండ్ దానిలోంచి కాక్రోచెస్, ఇన్సెక్ట్స్ అలాంటివి వస్తున్నాయి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే మీరు యూజ్ చేయండి. నేను ఎవ్రీ సండే ఇదైతే వేస్తాను. మన హార్పిక్ ఉంటుంది డ్రైన్ క్లీనర్, ఇది మీకు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ అన్నిట్లో దొరుకుతుంది. ఇది వీక్లీ వన్స్ మీ సింక్కి యూజ్ చేశారంటే అసలు ఎప్పుడు ఒక బ్యాడ్ ఆర్డర్ అనేదే ఉండదు. మంచిగా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ సింక్ ఎప్పుడు. నేను జనరల్గా ఎవ్రీ సండే వేస్తాను. సండే మనం నాన్ వెజ్ కుక్ చేస్తాం కదా, సో ఆ టైంలో నీట్గా వేసేసుకుంటే సండే నైట్ మండేకి ఫ్రెష్గా ఉంటుంది. ఈ మధ్య కార్తీక మాసమే కదా, 1 మంత్ నుంచి నాన్ వెజ్ లేదు కదా అని నెగ్లెక్ట్ చేశాను. నేను ఎందుకో నాకు లైట్గా స్మెల్ అనిపించింది, సరే కదా అని వేశాను. ఇది జస్ట్ మీరు ఒక 1 ప్యాకెట్ వేసేసి
కొంచెం నేను ఒక చిన్న గ్లాస్ చూపించాను కదా, ఆ గ్లాస్తో ఫస్ట్ అయితే నైట్ వాటర్ పోసి వదిలేసేయాలి. మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ హాట్ వాటర్ పోసారంటే క్లీన్గా నీట్ అయిపోద్ది. హలో అండి, చూసారుగా టైం అయితే 10 అయింది. సో ఇప్పటికైతే పని అయింది. ఈరోజు కొంచెం 1 అవర్ ఎర్లీగా క్లోజ్ చేశాను, ఎందుకంటే నా డే నేను 1 అవర్ ప్రీపోన్ చేసుకున్నాను. వింటర్ వల్ల త్వరగా చీకటి అయిపోతుంది కదా, అందుకని ఈవినింగ్ కొంచెం త్వరగా స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు మీరు నా ఈవినింగ్ రొటీన్ చూడలేదు కదా, ఈరోజు ఈ బ్లాగ్లో చూసారుగా. ఎలా అనిపించిందో నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. డైలీ మోస్ట్లీ అలానే ఉంటుంది. స్కేటింగ్ అయితే 6కి వెళ్తుంది, క్రికెట్ అయితే 4కి వెళ్తుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటారు కదా, అలా. సో నేనైతే ఫుల్ అలసిపోయాను. మార్నింగ్ ఎప్పుడు 3:30కి లేచాను కదా, ఇప్పుడైతే పడుకోవాలి. మళ్ళీ రేపు మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అండ్ టేక్ కేర్, బాయ్. డ్రైన్ క్లీనర్ మాత్రం తప్పకుండా మీ కిచెన్ కోసం యూజ్ చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. ఉంటాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.